touch. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్. మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ వర్డ్ ఎప్పుడైనా విన్నారా? మనం అన్ని టెస్టులు చేయించిన తర్వాత గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి కొన్ని మెజర్మెంట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు, ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి. మరి బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్నప్పుడు సమ్ బీపీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా, మరి ఈ రెండింటికి ఏదైనా సంబంధం ఉందా? దీని గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో బీపీ ఉన్న వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందా? బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుందా? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఏం తినడం వల్ల వస్తుంది? గుడ్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఎవరు అడగలేదు ఇలాంటి క్వశ్చన్. ఓకే, అంటే బీపీకి కొలెస్ట్రాల్కి అసలు ఏంటి సంబంధం? కొంతమందికి బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉండదు. కొంతమందికి కొలెస్ట్రాల్ ఉండి బీపీ ఉండదు. రూట్ కాస్ ఏంది? మరి రూట్ కాస్ ఏం చెప్తుంది? కొలెస్ట్రాల్కి అయినా ట్యాబ్లెట్ వేసుకోవాలి, బీపీ ఉన్న ట్యాబ్లెట్ వేసుకోవాలి. రెండు ఉంటే రెండు ట్యాబ్లెట్లు వేసుకోవాలి. అంటే ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో అలాగే జరుగుతుంది. కానీ ఆయుర్వేదంలో అలా లేదు. బీపీ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. గత వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను. నేను బీపీ అనేది ఒక ప్రాసెస్ పేరు, డిసీజ్ పేరు కాదు. నోట్ చేసి పెట్టుకోండి మైండ్లో. ఏంటి బీపీ అంటే? బ్లడ్ ప్రెషర్. హార్ట్ ఏం చేస్తుంది? అన్ని ఆర్గాన్స్కి, టిష్యూస్కి, సెల్స్కి బ్లడ్ని సప్లై చేయడం. లివర్ బాగాలేదు, హార్ట్ ఏం చేస్తుంది? లివర్కు కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం ఎక్కువ ఫోర్స్గా పంపిస్తుంది. బ్లడ్ని ఫోర్స్గా పంపిస్తుంది. ఆ ఫోర్స్ని బ్లడ్ ప్రెషర్, ప్రెషర్కి పంపించడం బ్లడ్ ప్రెషర్. బీపీ అంటే ఇంతే. కానీ కొలెస్ట్రాల్ డేంజర్. బీపీ కన్నా కొలెస్ట్రాలే డేంజర్. అంటే కొలెస్ట్రాల్ అంటే ఏంటి? హార్ట్కి వెళ్ళే దారిలో ఎక్కడైనా ఒక్కొక్క సెల్లు ఎక్కడైనా ఒక నర్వస్ సిస్టంలో, హార్ట్కి వెళ్ళే ఒక బ్లడ్ వెజిల్స్లో ఎక్కడైనా కొంచెం వీక్నెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క సెల్లు ఒక దగ్గర జామ్ అవ్వడం వల్ల అక్కడ స్టోరేజ్ అనేది కొద్ది కొద్దిగా ఒక్కొక్క సెల్ అనేది అక్కడ బ్లడ్ సెల్ అనేది డెడ్ టిష్యూగా మారిపోతుంది అనమాట. ఆ లోపల ఒక్కొక్కటిగా, అంటే ఒక్క రోజులో జరిగే ప్రాసెస్ కాదు. 1 to 5 years వరకు మనం బాగా స్పైసీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తిన్నప్పుడు జరిగే ప్రాసెస్ ఇది. అంటే బాడీలో జరుగుతుంది, అక్కడక్కడ మజిల్స్లో, టెండన్స్లో కూడా బ్లాకేజెస్ ఉంటాయి. కానీ హార్ట్కి వెళ్ళే దారిలో ప్యూర్ బ్లడ్ సప్లై జరిగే ప్రాసెస్లో ఎక్కడైనా కొలెస్ట్రాల్ ఏర్పడ్డప్పుడు అది హార్ట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్, అంటే హార్ట్కి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెప్పేసి భయపడతారు. దానికి ఏం చేస్తారు? ప్రధానంగా ఒక నర్వస్ సిస్టమ్, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక పైప్లో వాటర్ని పంప్ చేయడం ఎలా ఉంటుంది, ప్లస్ ఆయిల్ని పంప్ చేయడం ఎలా ఉంటుంది. ఒక 3 HP మోటార్ని కింద ఉన్న వాటర్ని పైన ఒక 5 floors ఎక్కియాలంటే 3 HP మోటార్ సరిపోతుంది. అదే కింద ఉన్న ఒక ఆయిల్ ట్యాంక్ని, ఒక ఆయిల్ని కనుక పైకి పంపించాలంటే 10 HP మోటార్ కావాలి. అంటే ఆ మోటార్ కెపాసిటీ కూడా కావాలి. ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉంది, థిక్గా ఉంది కాబట్టి అక్కడ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ కావాలి. అదే వాటర్ అనుకోండి, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా ప్రాసెస్ అనమాట. అంటే 3 HP మోటార్కి సరిపోతుంది అనమాట. కాబట్టి మన హార్ట్ కూడా అదే పనిచేస్తుందండి. ఎక్కడైనా కొలెస్ట్రాల్ కన్నా జామ్ అయింది అని అంటే ఖచ్చితంగా దాన్ని మెల్ట్ చేసుకునే దానికి ఆయుర్వేదంలో మంచి రెమెడీస్ ఉంటాయి. కానీ ఈ ఎందుకు వస్తుంది కొలెస్ట్రాల్, అసలు ఎందుకు వస్తుంది? అసలు ప్రధానమైన అందరికీ ఫస్ట్ వచ్చే డౌట్ అదే కదా. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే 1 to 5 years, 1 to 10 years వరకు జంక్ ఫుడ్ తిన్నా, ఆయిల్ ఫుడ్ తిన్నా, అంటే కొన్ని ఎక్కువ స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ ఎక్కువ తినడం, దాంట్లో స్పైసీస్ అంటే కెమికల్స్ ఫుడ్. ఈ కెమికల్స్ అంతా కూడా మోషన్లో కొంత పోయి కొంత బాడీలో ఉండడం వల్ల నాన్ వెజ్ తినే వాళ్ళని చూస్తే కొంతమంది ఒబేస్గా ఉంటారు, స్లిమ్గా, చాలా తక్కువ మంది కొంచెం ఒబేస్గా ఉంటారు. ఒబేస్గా ఉండడమే ఒక్కటే కాకుండా సన్నగా ఉండే వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉంటుంది. నాకేంటంటే అసలు చాలా ఫిట్గా ఉంటాను, నేను చాలా బాగుంటాను, కానీ కొలెస్ట్రాల్ ఉన్నాయని అంటారు కొంతమంది. రీజన్ ఏంటంటే బాడీ నర్వస్ సిస్టమ్ వేరు, ఇంటర్నల్ నర్వస్ సిస్టమ్, రేడియల్ ఆర్టరీలో ఉండే నర్వస్ సిస్టమ్ వేరు. ఈ రేడియల్ ఆర్టరీలో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ గానా ఒకవేళ ఫామ్ అయింది అంటే అది హార్ట్కి రిలేటెడ్గా ప్రాబ్లం. ఎక్కడైతే మామూలుగా మజిల్స్, టెండన్స్లో బ్లాకేజెస్ వచ్చిందని అంటే అవి కొన్ని జాయింట్స్లో ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్స్ రావడము, ఈ నీ పెయిన్స్ రావడము,
నెక్ పెయిన్ రావడం, బాడీలో ఎనీ పెయిన్, అది మజిల్ రిలేటెడ్గా వచ్చే పెయిన్లో కూడా బ్లాకేజెస్ ఉంటాయి. అక్కడ కూడా కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఫామ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగకుండా చేస్తుంది. కాబట్టి ప్రధానంగా దీనికి ఫుడ్ ఒక డైట్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే ఆయిల్ ఫుడ్, ప్లస్ రెండవది నాన్ వెజ్. ఇప్పుడు హెవీ మీట్. ఆయిల్ అన్నప్పుడు మనకి గానుగ నూనెలు వాడినా కానీ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఈ రీఫైండ్ ఆయిల్స్ వల్ల వస్తుందా? అయితే రీఫైండ్ ఆయిల్ అనేది కెమికల్ ప్రాసెస్. ఈ గానుగ ఏదైతే తీసుకుంటామో అది ప్యూర్ ఆయిల్ అయినప్పటికీ కూడా మనం ఆయిల్లో ప్రాబ్లం రావు. అప్పుడు దాంట్లో వేసే మసాలాలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది అందుకే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయినా సరే ఆలివ్ ఆయిల్ అంటే అలాంటివన్నీ వాడుతుంటారు. ఆ ఆయిల్లో ప్రాబ్లం రాదు. అప్పుడు మీరు రీఫైండ్ ఆయిల్ వాడినా ప్లస్ మీరు గానుగ నూనె వాడిన ప్రాబ్లమ్స్ అనేటివి మనం వేసే మసాలాలో ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది మసాలా వేయనప్పుడు రీఫైండ్ ఆయిల్ వాడతారు, మసాలాలు ఏం వేసుకోరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్రాహ్మణ్స్ తీసుకుందాం, చాలా సాత్విక్ ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు, కానీ రీఫైండ్ ఆయిల్ వాడతారు, అయినా కొలెస్ట్రాల్ పెరుగుతాయి. కొంతమంది హై ఎడ్యుకేటెడ్, కొంతమంది నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అరే రీఫైండ్ ఆయిల్ మంచిది కాదు, గానుగ నూనె వాడు, గానుగ నూనె వేసుకొని మసాలాలు వేసుకుంటారు. ఏదో ఒక తప్పు మాత్రం ఖచ్చితంగా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కాబట్టి రెండు కూడా చాలా కాన్షియస్గా మనము ఒక డైట్ని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనేది నేచర్ చెప్తుంది. అంటే గానుగ నూనెతో పాటు మసాలాలు కూడా తగ్గించినప్పుడు ఆ బాడీ ఉండే ఫంక్షన్ కూడా, డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఈజీగా డైజెషన్. అంటే ఇప్పుడు ఈ మసాలాల గురించి మాట్లాడుకున్నట్లయితే మామూలుగా అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ ఇండివిడ్యువల్గా ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు క్వాంటిటీ రూపంలో తీసుకోండి, బెనిఫిట్ అవుతుంది అంటాము. దాన్ని మసాలాలు ఫ్రై చేసి దాంట్లో ఉన్న మంచి గుణాలన్నీ పోయిన తర్వాత ఆ స్పైసెస్ని తింటున్నాం, దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ లేకపోతే ఈ బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి, అంతే కదండి. అంటే ఒక ఇంగ్రీడియంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని పోతున్నాయి, మనకి టేస్ట్ మాత్రం మిగులుతుంది అల్టిమేట్ గా. ఓకే, అంటే ఈ టేస్ట్ కి ఇంపార్టెన్సే కదా అందరు తినేది. అవును, అందుకే కదా చాలా మంది 90% డిసీజ్ రావడానికి రూట్ కాస్ ఏంటంటే టేస్టే. కాబట్టి ఒకప్పుడు చూడండి చికెన్ తినేవాళ్ళు ఎలా అంటే ఓన్లీ పెద్దగా మసాలాలు ఉండేవి కావు, జస్ట్ ఒక ఎనర్జీకి మంచిగా కుక్ చేసుకొని తినేది. ఇప్పుడు చాలా మట్టుకు చూస్తే మీరు కలర్ ఫుడ్ వేస్తున్నారు, ఫుడ్ కలర్ వేస్తున్నారు, అది ఎంత పాయిజన్ తెలుసా అండి. అది అసలు డైజెషనే అవ్వదు. క్రీమ్స్ వేస్తారు కొన్ని, అసలు డైజెషన్ అవ్వవు. అజినోమోటో సాల్ట్, అదైతే ఇంకా పాయిజన్. అంటే టేస్ట్ సాల్ట్ అంతే, టేస్ట్ కోసం వేసే సాల్ట్ లో మనం టేస్టే చూస్తున్నాం కదా, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని మనం చూడట్లేదు. ఇప్పటికీ కొంతమందికి అవేర్నెస్ వచ్చేసి పింక్ సాల్ట్ వాడడం మొదలు పెట్టారు, కానీ లేకపోతే ఒకవేళ టేబుల్ సాల్ట్ కన్నా వైట్ సాల్ట్ కన్నా వాడే వాళ్ళు ఇంకా ఉంటే దయచేసి ఆపండి ఇప్పుడు. ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రమాదాలని జస్ట్ ఒక 30 years ఫోకస్ చేసి చూడండి. 30 yearsలో ఏ డిసీజ్ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని దాంట్లో ప్రధానంగా తీసుకుంటే వైట్ సాల్టే. అయోడిన్ సాల్ట్ అని చెప్పేసి అయోడిన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి, మరి అంతకుముందు అయోడిన్ ప్రాబ్లమ్స్ లేవండి? నాకు అర్థం కాదు. 30-40 years బ్యాక్ అయోడిన్ ప్రాబ్లమ్స్ లేవా? అప్పుడు దొడ్డు మాత్రమే ఉండింది, మరి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడైతే ఈ సన్నుప్పు వచ్చిందో అప్పటి నుంచి థైరాయిడ్స్ పెరిగినాయి, లెక్క చేసుకోండి మీరు. 30 years బ్యాక్ వెళ్ళండి, 30 years బ్యాక్ థైరాయిడ్స్కి ఎంతమంది ఉన్నాయి, ఈ 30 years తర్వాత ఎంతమందికి థైరాయిడ్స్ వచ్చాయని చూడండి. 30-40 years బ్యాక్ షుగర్ ఎంతమందికి ఉండింది, ఇప్పుడు షుగర్ లెవెల్ ఎంతమందికి ఉంది చూడండి ఒకసారి. అంటే మనం ఏం తింటున్నాం అనేది అవగాహన లేకుండా తింటున్నాం. చిన్న మార్పులే కదా, సాల్ట్ కదా, కల్లుపు బదులు సాల్ట్ రీప్లేస్ చేసాము, దానివల్ల మనకి 10 రూపాయల ప్యాకెటే. 10 రూపాయల ప్యాకెట్ వల్ల కూడా మనము చాలా తక్కువ కోసం తీసుకొని వేసుకుంటున్నాం, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్కి సాల్ట్, మసాలాలు, ఆయిల్ ఇవి అన్నీ చాలా ప్రధానంగా అని చెప్పేసి చెప్తుంది. అయితే వీటన్నిటి నుంచి కూడా తగ్గించుకునే దానికి చాలా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆయిలే తీసుకుందాం. ఆయిల్ వచ్చేసి ఇప్పుడు మనము ఏదో రీఫైండ్ ఆయిల్ వాడుకున్నాము, ఆ రీఫైండ్ ఆయిల్తో పాటు ఒక కుకింగ్, నాన్ వెజ్ కుకింగ్ చేస్తున్నాము, దాంట్లో వంటామదం కూడా ఒక 2 స్పూన్లు వేసేసి వంట చేసుకోండి. ఆ వంటామదం యొక్క బెనిఫిట్ అసలు ఇప్పటి వరకు చాలా మందికి తెలియదండి. అందరికీ ఆముదం అనేది తెలుసు, కానీ వంటాముదం వేరు, ఆముదం వేరు అనేది అసలు చాలా మందికి తెలియదు. వంటాముదం అంటే మోషన్స్ అవుతాయి అంటారు కదా. మోషన్స్ ఇప్పుడు మనము అదే కదండి, కాన్షియస్ గా ఏం చేస్తున్నాం మనం, అసలు తినడం ఒక్కటే నేర్చుకున్నాం. ఫ్రీగా మోషన్ పోయేదాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? చేయట్లేదు. మెయిన్ డిసీజ్ రావడానికి రూట్ కాస్ అదే అండి. ఎప్పుడైతే మనం తింటున్నామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 5 liters వాటర్ తాగేసి మూత్రం పోకుండా ఉంటే ఏమవుతుందండి? బ్లాడర్స్ దెబ్బతింటాయి. హెవీగా డైట్ తిన్నాము, ఫ్రీగా మోషన్కి వెళ్ళకపోతే ఏమవుతుంది?
ఇంటెస్టిన్ మొత్తం బాడీ హీట్ ఎక్కిపోతుంది. బాడీ వన్స్ ఒక్కసారి హీట్ ఎక్కిందంటే నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళిపోయి బ్రెయిన్లో బ్లడ్ అనేది ఇట్లా రక్తనాళాలు ఇట్లా చిట్లిపోతాయండి. అసలు బాగా అబ్జర్వ్ చేస్తే బాడీ ఓవర్ హీట్ ఉండే వాళ్ళకి మాత్రమే బ్రెయిన్ ఇష్యూస్ వచ్చే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. చాలా మందికి తెలియదు ఇది. కాబట్టి కొలెస్ట్రాల్కి ఇప్పుడు ఫామ్ అవుతుంది అంటే బాడీ హీట్ అయినట్టే. అక్కడ బాడీ హీట్ ఎక్కేసి సెల్స్ అనేటివి చచ్చిపోతాయి. అక్కడ కొన్ని రక్తనాళాలు అనేవి చనిపోతాయి. ఆ చనిపోవడం వల్లనే అవన్నీ ఒక దగ్గర స్టోర్ అవ్వడం వల్ల దాన్ని కొలెస్ట్రాల్ అంటాం. ఓకే. కాబట్టి వంటాందంని వాడకంలో తీసుకురండి. మళ్ళీ మీరు ఎంత కెమికల్ ఫుడ్ తిన్నా దాంట్లో కొంచెం, అంటే ఇప్పుడు తిన్నాం, ఒక బయటికి వెళ్ళేసి ఒక బిర్యానీ తిన్నాం అనుకోండి, మంచి నాన్ వెజ్ ఏదైనా తిన్నాం, వెజిటేరియన్ ఏదో మసాలా ఫుడ్ తిన్నాం, ఇంకేదో ఆయిల్ ఫుడ్ తిన్నాం, ఫ్రై తిన్నాం, ఇంటికి వెళ్ళేసి జస్ట్ వంటాందం ఒక స్పూన్ ఒక గ్లాస్ వామ్ వాటర్ కలుపుకొని తాగి పడుకోండి. నైట్ మార్నింగ్ తిన్నారు, ఆఫ్టర్నూన్ తిన్నారు, నైట్ ఈవినింగ్ తిన్నారు. ఇవన్నీ ఫుడ్ ఏది తిన్నా, డే అంతా ఏది తిన్నా, నైట్ వచ్చేసి ఒక ఆమ్దం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని తాగి చూడండి. మోషన్స్ అవ్వాలి. మరి తినేది ఒక్కటే కదా, ఆలోచన చేయకూడదు. మోషన్కి వెళ్ళేది కూడా ఆలోచన చేయాలి కదా. ఫ్రీగా మోషన్ అవ్వడం కూడా అలవాటు కావాలి కదా. అది అవ్వకపోవడం వల్లనే బాడీలో చాలా మట్టుకు ఫ్యాట్ డిపాజిట్స్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రధానంగా ఈ కారణాలకు, అంటే ఈ కొలెస్ట్రాల్కి, బీపీ ఉన్నా లేకపోతే కొలెస్ట్రాల్ ఉన్నా రెండు ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. ఈ రెండింటికి మెయిన్ ప్రధానంగా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా లివర్ దెబ్బతీయడం జరుగుతుంది. కాబట్టి లివర్ కి కొన్ని ఆయుర్వేదాల మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల లివర్ అనేది బ్యాలెన్స్ అయ్యడం కాకుండా డైజెషన్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఎంత హెవీ డైట్ తిన్నా సరే డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ వల్ల ఈ కొలెస్ట్రాల్ ని కూడా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే. సో మీ ఆహారపు అలవాట్లు మార్చుకొని కాస్త మసాలాలు తగ్గించేసి, నూనెలు తగ్గించేసి కొంచెం సాత్వికంగా తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. సార్ చెప్పినట్టు 1 yearలోనూ 1 monthలోనూ వచ్చేది కాదు. మీరు లాంగ్ టర్మ్ మీ పిల్లలకి ఏం పెడుతున్నారు, మీరేం తింటున్నారు, ఒక 5-10 ఏళ్ల తర్వాత మీ హెల్త్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించుకొని ప్రతిరోజు ఆ ఆయిల్ వేసేప్పుడు, ఆ మసాలాలు వేసేటప్పుడు కాషియస్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.